పరంగా బంగారం గానీ, ఇతర రేట్లు కానీ ఆధారపడతా ఉంటది. అమెరికాకి సంబంధించినటువంటి ఫెడరల్ రిజర్వ్ వ్యవహారాలు. ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇప్పుడు నా దగ్గర ఒక రూ. 1,00,000 ఉంది. నేను బ్యాంక్‌లో వేస్తే ముప్పాల వడ్డీ వస్తుందనుకోండి, బ్యాంక్‌లో వేస్తా. అదే సందర్భంలో రూ. 1 వడ్డీ ఇస్తానంది బ్యాంకు అనుకోండి, దీనికంటే ఎక్కడ దీన్ని వాడితే బెటర్ అనిపిస్తుంది. అప్పుడు బంగారము నిన్న ముప్పాల ఉంది, ఇవాళ రూపాయి ఉంది, రేపు రూపాయి పాలు అవుతుంది, రేపు రూపాయిన్నర అవుతుంది అనుకున్నప్పుడు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తా. అదే బంగారం వాల్యూ ఇవాళ పెరుగుతది, రేపు తగ్గుతది, ఇవాళ పెరుగుతది, రేపు తగ్గుతది అనుకున్నప్పుడు, ఈ వాల్యూ ఎక్కువ వస్తుంది అనుకున్నప్పుడు దీని వైపు పెడతా. డబ్బులు చేతిలో ఉన్నోళ్ళ యొక్క సహజసిద్ధమైన ఫార్ములా ఇది. ఇప్పుడు ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ మైకేల్ బోమెన్ చెప్తున్నటువంటిది ఏంటంటే, రాబోయే రోజుల్లో మరో 3 కట్స్ ఉంటాయట 25లోనే. అంటే ఇంకా 3 సార్లు తగ్గించబోతున్నారు. ఎప్పుడైతే అక్కడ బ్యాంక్ వడ్డీ తగ్గిస్తారో అక్కడ బ్యాంకులు వడ్డీ తగ్గించాలి. ఇక్కడ మన దగ్గర రిజర్వ్ బ్యాంక్ రెపో రేట్ తగ్గించినప్పుడల్లా మనకి వడ్డీలు తగ్గుతాయి. రెపో రేట్ పెంచినప్పుడు మనకి వడ్డీ రేట్లు పెరిగినాయి. పర్సనల్ లోన్స్, 2 వీలర్ లోన్స్ వీటన్నిటికీ వడ్డీలు తగ్గలేదు ఆ మధ్యన, కిస్తీలు తగ్గలేదు, అట్లాగే ఉంటుందన్నమాట. కాబట్టి అప్పుడు ఏం చేస్తారు, తీసుకెళ్లి బంగారం మీద పెట్టుబడి పెడతారు. అంటే బంగారం రేటు మళ్ళీ పెరిగే అవకాశం ఉంది.